We have our chief guest. Our chief guest, Shri VSR Murthy Garu, is an oil technologist of international repute and distinguished scholar. Blessed by Bhagavan Sri Satya Sai Baba, a spiritual scientist at a young age of 18, he represents a rare fusion of science and spirituality. He has made a remarkable industrial contribution by establishing 221 vegetable oil projects across India and presenting papers at international seminars. A prolific author, he has written over 40 respected books on spirituality and widely recognized as an eminent speaker. For more than 6 decades, he has been closely associated with Sri Satya Sai organization and Sri Kanchi Kamakoti Peetham, serving the cause of Sanatana Dharma. His work also extends to social impact through efforts towards the eradication of thalassemia and eradication of and elimination of child labor. Guided by the conviction that between Deham and Daivam, Desam is a paramount, he stands as a symbol of knowledge, service, and national commitment. And guys, let me tell you something about knowledge and wisdom. Knowledge is knowing that tomato is a fruit. Knowledge is knowing that tomato is a fruit, whereas wisdom is knowing that not to put tomato in fruit salad. Knowledge, where knowledge speaks, wisdom stands above it and speaks even louder. Now let me call upon the chief guest of the event, Sri VSR Murthy Garu, on the dais. పూర్వాంభోనిధి కాళహస్తినగరి శ్రీమన్మహేంద్రాచల శ్రీశైల ప్రముఖ త్రిలింగ శిఖరి ప్రాతర్నవోషస్విని కృష్ణాకంకణ కింకిణి ఝణఝణద్గోదావరి కాంచిక ద్రాక్షంగ పృథ్వీస్థలి. మనం పుట్టినటువంటి నేలకి, మనకి బతుకునిచ్చినటువంటి భరతమాతకి, గురు పరంపరకి, పరంపరా వైభవానికి మనసా వచస శిరస నమస్కరిస్తూ ఈవేళ వివేకోత్సవంలో పాల్గొనేటువంటి ఒక అవకాశం, ఒక యోగం. ఇది ఉత్సవం అంటే వేడుక కాదు, జాతర కాదు, ఊరేగింపు కాదు. మరి ఏమిటంటే ఉత్ అంటే ఉన్నతమైన, సవము అంటే యజ్ఞము అని అర్థం. మీరందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని సాగించి ఇవాళ ఫలితాలను అందుకుంటున్నటువంటి ఒక మంచి సందర్భం. ఇక్కడ వివేకానంద స్వామి దేనికి సింబల్? మనమందరం యూత్కి సింబల్ అంటాం. ఆయన యూత్గా ఉండగా వారి గురుదేవులైనటువంటి రామకృష్ణ పరమహంసని ఎవరూ వెయ్యనటువంటి ప్రశ్న, గురుదేవా మీరు దేవుణ్ణి చూశారా? ఆ గురువు ఎలాంటి వారంటే, నిన్ను చూసినంత స్పష్టంగా చూశాను అన్నారు. అప్పటికి ఆ నరేంద్రనాథ్ దత్తాకి ఆ సమాధానం ఆనందాన్ని ఇవ్వలేదు, అసమగ్రంగా అనిపించింది. మీరు చూశారు సరే, నాకు చూపించగలరా అని అడిగారు. ఒక్క నిమిషం కూడా పట్టలేదు. గురుదేవుల యొక్క అనుగ్రహ విశేషంతో ఒక ఆనందానుభూతిని పొందారు ఆయన. ఎవరు? వివేకానందుడు, నరేంద్రనాథ దత్త. ఎప్పుడైతే గురువు యొక్క అభయము, అనుగ్రహము, ఆశీర్వచనము, స్పర్శ శరీరానికి తగిలిందో అప్పటి వరకు ఉన్నటువంటి ఒక విజ్ఞానమంతా కూడా జ్ఞానమైంది. కనుక ఒక వివేకం కలిగింది. ఆ వివేకం అచ్చమైనటువంటి వివేకం. ఏది మంచి, ఏది చెడు, ఏది కావాలి, ఏది అక్కరలేదు, ఏది నిత్యం, అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేటువంటి ఒక తీవ్రమైన స్ఫురణ కలగ్గానే వారిలో ఒక వివేకం ఉద్భవించింది. అటువంటి వివేకం కలగ్గానే దానితో పాటుగా పుట్టినది ఆనందం. కనుక నరేంద్రనాథ్ దత్త వివేక ఆనందులైనారు. అయితే విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలు దాటి తనను తాను ఎరిగినటువంటి ఒక ఎరుకలో, ఒక స్పృహలో
ఒక అవేర్నెస్లో తాను ఏమి చేయబోతున్నాడు, తాను ఎందుకు వచ్చారు, తాను వచ్చి ఈ జాతిని ఎలా ఏ మార్గంలో నడిపించాలని నిర్ణయించకపోతున్నారనేటువంటి ఒకానొక స్పృహ వలన వారు స్వామి అయినారు. స్వామి అంటే జ్ఞాని అని అర్థం. ఆ రకంగా ఒక్క గురుదేవులను వేసిన ఒక్క ప్రశ్న ద్వారా ఒక నరేంద్రనాథ దత్త వివేకానంద స్వామి అయినారు. అటువంటి వివేకానంద స్వామి ఒక వాణి, వివేకానంద వాణిగా ఇవాళ అనేక ఇందాకంతా మీరు పిల్లలందరూ కూడా యూత్ అంతా కూడా మంచి కొటేషన్స్ చదివారు. కొటేషన్స్ మన జేబులోకో మన డైరీలోకో రావటం ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మాత్రమే. మరి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి నెమ్మదిగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనలో మార్పు రావాలి. టీ అంటే ట్రాన్స్ఫర్, ఇన్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈజ్ కాల్డ్ రియల్ ఐఐటి. అంతే. ప్రతి వాళ్ళు ఒక ఐఐటి కావాలి, అందరూ ఆశిస్తారు కదా అవ్వాలని. నిజమైన ఐఐటి అనేది ఇటువంటిది. తర్వాత వివేకానంద స్వామి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో మాట్లాడిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాశ్చాత్య జర్నలిస్టులు వాళ్ళు ఏమడిగారంటే, పత్రికేయులు, యు లుక్ లైక్ ఏ హిందూ మాంక్. ఇమీడియట్లీ వివేకానంద రిటార్టెడ్, I don't look like I am a Hindu monk, he said. Looking like is only imitation. Being real is excellent. Then what is the next question? How dare you could come crossing over seas and oceans? ఈ దేశానికి సముద్రాలు దాటి ఏ ధైర్యంతో మమ్మల్ని ఎదుర్కోగలను అనే శక్తితో వచ్చారు. మీ ఆలోచన బయలుదేరినప్పుడు ఏమున్నది అని అడిగినప్పుడు, నక్షత్రాలను నలిపివేయగల, ఖగోళాలను పిండి చేయగల మా రామకృష్ణ గురుదేవుల అంతర్గత శక్తితో నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాదు, సనాతన ధర్మం ఈ జాతి మొత్తానికి కూడా దీపకళిక కావాలి. తర్వాత ఎన్ని మతాలు పుట్టినా, ఎన్ని జాతులు ఏర్పడినా, ఎన్ని భావాలు ఏర్పడినా, ఎన్ని మతాలు విజృంభించినా అందరికీ కావలసినటువంటి కల్పవృక్షము చల్లని తల్లి సనాతన ధర్మం. ఆ ధర్మం ఎక్కడ ఉన్నదో తెలుసునా? అది అఖండ భారతావనిలో ఆసేతు సీతాచలం నిలబడి ఉన్నటువంటిది గనక ఆ దేశం నుంచి నేను వచ్చాను. నేను గర్వంగా చెప్తున్నాను, నేను భారతీయుణ్ణి, కానీ నేను విశ్వమానవుణ్ణి. ఒకానొక రోజున ప్రపంచంలో ఖండాలుగా ఉన్న అనేక దేశాలన్నీ కూడా భారతదేశం వైపు మాత్రమే చూస్తాయి. ఎందుకంటే మీ దేశాలలో చూడండి, ఎక్కడ చెప్తున్నారు, ఇక్కడ కూర్చొని కాదు, వాళ్ళ మధ్యలో కూర్చొని చెప్తున్నారు. మీ దేశాలలో తాత్వికులు పుట్టారు, వేదాంతులు పుట్టారు, విజ్ఞానం కలిగిన వాళ్ళు పుట్టారు, మంచి తెలివితేటలు కలిగిన వారు పుట్టారు. కానీ మా దేశంలో దేవుడు ఎప్పుడైనా ఒక జన్మ ఎత్తాలి అనుకుంటే ఆయన ఎన్నుకున్నటువంటి ఒకే ఒక్క దేశం అది భారతదేశం. కనుకనే మా దేశంలో మీకు ఇంతమంది దేవతలు ఎందుకంటున్నారు? మాకు ఇంతమంది దేవతలు లేరు, ఉన్నది ఒక్కటే, ఇది పరబ్రహ్మము. ఒక సూర్యుడు అనంత కోటి కిరణాలను ప్రసారం చేస్తూ 1,22,000 మైళ్ళ దూరంలో ఉన్న భూమిని తాకుతున్నప్పుడు ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి అఖండమైనటువంటి భారత కోటి, జీవకోటి అందరికీ కూడా విశ్వగురు స్థానంలో నిలబడి భారతీయ తాత్విక చింతనని, చింతనాత్మక విధానాన్ని మీకు నేర్పుతుంది. మీరు మా ఉపనిషత్తులు చదవండి, మా వేదాలు చదవండి. వేదాలలో అంతా సైన్స్ ఉంది, వేదాలలో అధ్యాత్మం ఉంది, వేదాలలో దివ్య జీవన విధానం ఉంది. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన అవసరమే లేదో అటువంటి జ్ఞానము మా దగ్గర ఉన్నది. దానిని అందుకొని దాని నుంచి ఉపనిషత్తులకు వచ్చి నేను ఈ రోజున మీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి పదం వెనక ఏమున్నది అంటే అది ఉపనిషద్వాణి. ఉపనిషత్తులు ఎప్పుడో చెప్పేసినాయి, దానిని ఇవాళ మీ భాషలో మీకే చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను. మానవుడు ఆనందంగా బతకటానికి 3 మార్గాలు ఉన్నాయి: అడాప్ట్, అడాప్ట్ అండ్ అడెప్ట్. డిక్షనరీ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. అడాప్ట్, ఏడిఏపిటి, అడాప్ట్, ఏడిఈపిటి, అడెప్ట్. ఈ 3 ప్రాక్టీస్ అయిన తర్వాత మనలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఏమిటి? ఈక్వానిమిటీ, ఈక్విలిబ్రియం అండ్ ఈక్విపాయిస్. అంతా సమత్వమే. జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా ఒక్క మానవ జాతి ఉన్నది. మానవుల అందరికీ హృదయం ఉన్నది, మిగతా వాటికి మనస్సు ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రాణికోటికి మనస్సు ఎలాగూ ఉన్నది,
కానీ హృదయము అన్నది మాత్రం కేవలం మానవుడికే గనక ఆ హృదయ స్థానంలో మా గురువులందరూ మా భారతీయ విజ్ఞానం అంతా కూడా నాబోటి వాళ్ళని తయారు చేసింది అంటూ పాశ్చాత్య దేశాలలో వారు భారతీయమైనటువంటి ఒక సంప్రదాయాన్ని తీసుకొని పరిచయం చేసి వచ్చారు. తర్వాత ఈవేళ మీ అందరినీ కాసేపు ఇక్కడ ఉన్న 10 నిమిషాలలో చూసినప్పుడు సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎట్లా భిన్నం కావో మీరందరూ కూడా వివేకానందుడు అనేటువంటి ఒక జ్ఞాన సూర్యుడు, అంటే జ్ఞానాదిత్యుడు అని 12 ఆదిత్యులలో ఒక ఆదిత్యుడు, దాని నుంచి బయటకు వచ్చినటువంటి ఒక్కొక్క కిరణంగా నేను భావించాను. ఒక్కొక్క కిరణం అని మీరు అనుకున్నప్పుడు ఆ స్థాయికి ఎదగటం మన పని. ఎసెంట్ ఆఫ్ మ్యాన్ అండ్ డిసెంట్ ఆఫ్ గాడ్. మనిషి ఎప్పుడూ ఎక్కుతూ పైకి వెళ్తాడు, పరమాత్మ ఎప్పుడూ కిందకి దిగే వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే చెప్పటానికి వస్తాడు, చేయటానికి వస్తాడు, చేయించటానికి వస్తాడు, చూపించటానికి వస్తాడు, అనుభవాన్ని ఇస్తాడు, అనుభూతిని ఇస్తాడు. విభూతి స్థాయికి మానవుడు తనను తాను మోక్ష స్థాయి అంటే మరణానంతర సుఖం మోక్షం కాదు. ఈ లోకాన్ని విడిచి మరొక లోకం ఎక్కడా లేదు. మరి ఎక్కడ ఉన్నదంటే మోహక్షయమే మోక్షం. ప్రాపంచికమైనటువంటి అనేకమైన మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి దాటి ఒక స్పిరిచువల్ రెలంలోకి మనం వెళ్ళాలి గనక దానికి వివేకానందుడు వేసినటువంటి బాట చాలా గొప్పది. తర్వాత మహర్షులు, కొంతమంది మహర్షులు వారు తమ ఈ ప్రపంచం నుంచి ఎప్పుడు వెళ్ళేదో చెప్పారేమో, కానీ ఐ విల్ నాట్ సీ 40 అంటే నేను 40వ సంవత్సరాన్ని చూడను అని డైరీలో రాసుకొని 39 సంవత్సరాల 8 నెలలకి 8 నెలల 14 రోజులకి తమ దేహాన్ని స్వచ్ఛంగా వదిలిపెట్టినటువంటి అపర భీష్మ స్థితి ఏది అంటే వివేకానంద స్వామిది. ఇవాళ గుర్తుపెట్టుకోవలసింది, యూత్ షల్ రీషేప్ ద వరల్డ్, అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడల్ట్స్. పెద్దల దగ్గర విజ్ఞానం ఉంది, జీవిత అనుభవం ఉంది, వారు మార్గదర్శనం చేయించగలిగిన శక్తిమంతులు. మరి యువత ఏం చేయాలి? ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు నడిపించాలి. ప్రపంచాన్ని సకారాత్మకమైన దివ్య భావన గరిమతో నడిపించడానికి పెద్దల యొక్క సహకారం తీసుకోవాలి. పెద్దల దగ్గర ఉన్న ఎక్స్పీరియన్సు, యువకుల దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ రెండు కనుక కలిసినట్లయితే భారతదేశం, అందరంటారు విశ్వగురు స్థానానికి వెళుతోంది అని, అది వెళ్ళటం అంటూ లేదు, అది విశ్వగురు స్థానంలోనే ఉన్నది. దాని స్థానం ఇప్పటికీ మనకు నెమ్మదిగా తెలుస్తూ ఉన్నది. ఈ తెలియటానికి ఇన్నేళ్లు గడిచిపోయినా, ఇన్నాళ్ళు గడిచిపోయినా ఇంకా వివేకోత్సవం మనం చేసుకుంటున్నామంటే ఈవేళ అంటే రాబోయేటువంటి రోజుల్లో జగదీశ్వరరావు గారికి ఒక సూచన ఏమిటంటే కనీసం ఒక 2000 మంది యువతులతో ఈ కార్యక్రమం చేయండి. ఎందుకు చేయాలి అంటే మీరు ఇంతే కష్టపడాలి, ఇవే లాజిస్టిక్స్ ఉంటాయి, కానీ సందేశము, ఆదేశము, ఉపదేశము 2000 మందికి, తర్వాత మన మాధ్యమాల ద్వారా కోటాను కోట్ల మందికి చేరుతుంది గనక ఆ శక్తి ఎక్కడో బయట నుంచి రాదు, శక్తి మన యందున్నది. ఇచ్ఛాశక్తి చెయ్యాలి అనుకోవాలి, క్రియాశక్తి చేసి తీరాలి, జ్ఞానశక్తి విచక్షణతో చేయాలి. అదే అడాప్ట్ అండ్ అడెప్ట్. ఈ 3 మనం గుర్తుపెట్టుకుంటూ ఇవాళ మనకున్నటువంటి సమయం చాలా పరిమితం, ఎంతైనా చెప్పచ్చు. కానీ జీవన పరమార్థం ఏమిటి అంటే మనల్ని మనం తెలుసుకోవటం. తెలుసుకొని నా కాన్సెప్ట్ అనండి, నా అనుభవం అనండి, ఇందాక వారు చెప్పారు, దేహం ఉన్నది, ఇది ఉన్ననాళ్ళు ఉంటుంది, ఏదో రోజు పోతుంది. దైవం ఉన్నది, అది ఉంటుంది. దేహం ఉంటుంది, దైవం ఉందో లేదో అంటే ఉన్నదంతా దైవమేనని ఉపనిషత్తులు, ఈశావాస్యోపనిషత్తు చెప్తున్నది కదా. కనుక ఈ దేహానికి దైవానికి మధ్య దేశం ఉన్నదని మాత్రం మర్చిపోకండి. ఈ దేశమే లేకపోతే, నదీమ తల్లులు లేకపోతే, సముద్రాలు లేకపోతే, హిమపర్వతాలు లేకపోతే, మహోత్తుంగమైనటువంటి అనేకమైనటువంటి భావనా రీతులు లేకపోయినట్లయితే, ఈ అఖండ భారతావనే లేకపోయినట్లయితే, దీనిని సింబాలిక్గా మనకి చూపించేటువంటి మన జెండా లేకపోతే, మనం ఇప్పటిదాకా పాడుకున్నటువంటి మాతృమూర్తికి వందనమే చేయకపోతే జీవితానికి పరమార్థము లేదు, సార్థక లేదని నేను భావిస్తూ, ఏ రంగంలో ఉండండి మనం మనిషిగా ఉండటమే అధ్యాత్మ.
మనిషి మనిషిగా బతకగలిగితే అది జీవన సాఫల్యం. ఏది సంపాదించామో జ్ఞానం కానీ, డబ్బు కానీ, అనుభవం కానీ, వీటన్నింటినీ కూడా ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురువు స్వచ్ఛిష్య బోధయ తత్సత్యం ఆశ్రితావన్. అంటే షేర్ అండ్ కేర్, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఏది ఉన్నదో దాన్ని షేర్ చేయాలి. నలిగిన ప్రతివాడిని కలిగిన వాడు కాచుకోవాలి. అంగవైకల్యం ఉన్నటువంటి వాడిని వేళ మనం దివ్యాంగుడు అంటున్నాం కానీ మనం ఏ రకమైన మానవీయ భావనతో లేం. మానవత్వము లేని మాధవత్వం సంపూర్ణం కాదు. మాధవత్వం మనకంటే భిన్నంగా లేదు. జీవుడి కంటే దేవుడు వేరేగా లేడు. జీవో దేవో సనాతన, ఇద్దరు కలిసే ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు. మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని పొటెన్షియాలిటీ అన్నాడు వివేకానందుడు. అవేర్నెస్ అన్నాడు వివేకానందుడు. స్పృహ అన్నాడు వివేకానందుడు. స్మృతి అన్నాడు వివేకానందుడు. ఎట్లా చెప్పారు? వివేక ఆనంద స్ఫూర్తితో ఒక జ్ఞానాన్ని వరదానం చేసి ఈ భరత జాతిని అనేక తరాలు రాబోయేటువంటి రోజులన్నింటినీ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్లు పుచ్చినా, ఎందరెందరూ ఎన్ని రకాల అవహేళన చేసినా మన లక్ష్యగమ్యాలు సాధించి తీరాలి. అదే అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లక్ష్యం లేని జీవితం గాలిపటం. లక్ష్యం లేని జీవితం. మీకు ఒక్క విశేషం చెప్తాను. వివేకానంద స్వామి అమెరికాలో ఒక రోజున ఒక బీచ్లో కూర్చొని ఏకాంతంగా సముద్రాన్ని చూస్తున్నారు. ఆయన కళ్ళు తేజోమయంగా ఉన్నాయి. లోకాంతర ప్రాణాలు దాటి, గగనాంతరాలు దాటి దేనినో దర్శిస్తూ కూర్చున్నారు ఆయన. మీలాంటి యువకులు వచ్చి వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఒక తుపాకీతో ఆ లక్ష్యం ఛేదిద్దామని ట్రై చేస్తున్నారు. 1, 2, 3 వాళ్ళ వల్ల కావటల్లా నెమ్మదిగా వివేకానంద స్వామి ఆ యూత్ దగ్గరికి నడిచి వెళ్ళారు. వెళ్ళి ఆ తుపాకీ నాకు ఇవ్వమన్నారు. గన్ ఇవ్వమంటే, యు ఆర్ ఎ మాంక్, యూ మే యూజ్ ఎ పెన్ బట్ నాట్ ఎ గన్ అన్నారు వాళ్ళు. ముందు నాకు అది ఇవ్వండి అన్నారు. ఒకదాని వెంట 18 టార్గెట్స్ నిరంతరంగా బాణాలు వేసినట్టుగా వేశారు. కారణం ఏమిటంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, కంటెంప్లేషన్, కమ్యూనికేషన్, నాలెడ్జ్. అండ్ నాలెడ్జ్ లింగర్స్ ఇన్ ద స్ట్రీట్స్. రోడ్డు మీద నాలెడ్జ్ దొరుకుతుంది. మరి విజ్డమ్ కమ్స్ బై బర్త్. జన్మతః మనందరం పొటెన్షియల్గా వచ్చాం. అనేక అమృతస్య పుత్రాహ అని ఏ ఉపనిషత్తులలో చెప్పారో, అమృతలోకంలో నుంచి వచ్చినటువంటి నిజమైన పుత్రుడు మొట్టమొదటగా భారతదేశానికి ఎరిగి వచ్చినవాడు ఎదుట వచ్చినవాడు కేవలం ఒక్క వివేకానంద స్వామి గనక వారిని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలని ధన్యవంతము, సారవంతము, ఫలవంతము, త్యాగమయము, అనేకమైనటువంటి స్ఫూర్తిమంతమైన స్థితిగా మనం సాగించాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, మీ అనేక కల్చరల్ ఎట్రిబ్యూట్స్ అనండి, స్కిల్స్ అనండి, హిస్టరియానిక్స్ అనండి, అప్పటికప్పుడు 16 మంది స్టేజ్ మీద ఏ రకమైన రిహార్సల్ లేకుండా చేశారంటే అది వివేకానంద స్వామి యొక్క స్ఫూర్తి వలనని. లేకపోతే మీరు చేయలేరు. 16 నెలలు ప్రాక్టీస్ చేసినా చేయలేరు. కాబట్టి వీటన్నింటినీ చక్కగా గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తు చదవండి, కరిక్యులం చక్కగా చదవండి. మార్క్స్ వచ్చే చదువు నిజమైన చదువు కాదు. అది పొట్ట నింపటానికి అది కావాలి. కానీ చావులేని చదువు, రిమార్క్స్ రాని జీవితం గడిపే దిశగా వివేకానంద స్వామిని చక్కగా ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా వయస్సు మళ్ళుతున్నా మాకు వివేకానంద స్వామి స్ఫూర్తి ఎట్లా అంటే, ఒక్కొక్క ఉపనిషత్తు చదువుతున్నప్పుడు ఇదే కదా ప్రపంచంలో వివేకానందుడు వెళ్ళి చెప్పొచ్చింది. కనుక వివేకానంద వాణి అంటూ ప్రత్యేకంగా లేదు. ఉన్నదంతా భారతీయమైన, ఆర్షమైన, ధార్మికమైన, తాత్వికమైనటువంటి ఒక దివ్య జీవన విధానమే ఇది. ఉపనిషద్వాణిగా, వివేకానందవాణిగా ఈ ప్రపంచాన్ని రాబోయే అన్ని కాలాలు శాసించుగాక, నడిపించుగాక మంగళాశాసనం చేస్తూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ, వచ్చే సంవత్సరం 1000-2000 మంది యువతీ యువకులతో జగదీశ్వరరావు గారు వారి టీం చేయటానికి వివేకానందుల యొక్క స్ఫూర్తి, రామకృష్ణ గురుదేవుల యొక్క అనుగ్రహము, శారదామాత యొక్క దివ్య అనురాగము, మమత, వాత్సల్యము వారి యందు ప్రవేశించి ఆ శక్తి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుందని, చెయ్యాలని
ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. Thank you so much, sir. You really showed why you are called a spiritual scientist. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.